అందరికీ నమస్కారం. అందరూ చాలామంది ఆర్కైవ్స్ మీద చాలా డిస్కషన్ జరిగింది. తర్వాత ఆర్కియాలజీ మీద కూడా హైదరాబాద్ సిటీ ప్రాంతం వరకు బాగా జరిగింది. అయితే నన్ను తెలంగాణలో ఉన్న ప్రదేశాలన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేయవలసినవి, తెలుసుకోవాల్సినవి, నోటిఫై చేయగలిగిన స్థలాలను గురించి మాట్లాడమన్నారు. నేను హైదరాబాద్ స్టేట్లో 10 జిల్లాలను మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే నాకు 7 గంటలకు చెప్పారు మాట్లాడమని. సరే, అయినా కూడా నాకు ఎక్స్టెన్సివ్గా తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కేవలం 30 స్థలాల గురించి రాసిన పుస్తకానికి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమంగా నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 30 స్థలాల గురించి రాస్తేనే మన తెలంగాణలో నేనే 1000 స్థలాల గురించి చెప్పగలను. ఇప్పుడు ఒక 50 స్థలాల గురించి నిమిషానికి 2 చొప్పున 50 స్థలాలను పరిచయం చేశాను. మొదట ఆదిలాబాద్ జిల్లా కనుక తీసుకుంటే మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కోట కనకాయి అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. మనకి కడెం నది అనేది తెలుసు. ఈ కడెం నది అనేది బజార్ హత్నూరు మండలంలో బజార్ హత్నూరుకి వెళ్ళడానికి కొంచెం ముందు నుంచి పారుతూ పోతూ ఉంటుంది. అక్కడ 2 పాయలుగా చీలుతుంది. చీలి 2 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ కలుస్తుంది. ఈ మధ్యలో ఒక ఐలాండ్ ద్వీపం అనేది ఏర్పడింది. ఈ ద్వీపాన్ని బేస్ చేసుకొని కనీసం 3000 సంవత్సరాల కింద, ఇంకంతకంటే ముందుదే 3000 సంవత్సరాలని మనకి ఆధారాలు దొరికాయి. ఈ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆయన చనిపోయారు వివి కృష్ణ శాస్త్రి గారు. ఆయన వచ్చి చూసి నిర్ధారించిన సంగతి. అక్కడ కనకాయి కోట అనేది ఉంది. ఈ కనకాయి అంటే అర్థం ఏంటి? అసలు కనకం అంటే బంగారం, ఆయి అంటే లోహం, బంగారు లోహపు కోట. అయితే బంగారు లోహమని అక్కడ బంగారు గనులు ఉండొద్దు అని ఈ మధ్య ఒకని చెప్తున్నాడు 1000 టన్నుల బంగారం ఉంది. బంగారం కాదు, బంగారం కంటే విలువైన లోహాన్ని కనిపెట్టింది తెలంగాణ. అది ఇనుము. బంగారం కేవలం అలంకరణ, 1 తులం 2 తులాలు మాత్రమే ప్రతి ఒక్కరు దాచుకుంటారు. కానీ ఆన్ యావరేజ్ ఒక వ్యక్తికి బ్రతకడానికి 50 కిలోల ఇనుము అవసరం శాస్త్రీయంగా. అంటే ఇప్పుడు మనకు అవసరం లేదు, సాఫ్ట్వేర్ వచ్చేసింది, ఇట్లా వచ్చేసినాయి. కానీ నాగలి కావాలి, కర్రు కావాలి, తవ్వడానికి ఇది కావాలి, పార, పికాసి, కమ్మీలు, ఎడ్ల బండి కమ్మీలు, రకరకాల. అంటే ఆ రోజుల్లో జస్ట్ 30 సంవత్సరాల కింద కూడా మనిషి బ్రతకడానికి ఒక్కనికి 50 కిలోల ఇనుము అవసరం అయ్యేది. కానీ 1 తులం బంగారం లేకున్నా కూడా బ్రతకొచ్చు. ఇనుము లేకుండా బ్రతకలేము. ఈరోజు కూడా అఫ్కోర్స్ ట్రాక్టర్లు వచ్చినాయి దున్నడానికి, ఇనుప నాగల్లే కదా వాడుతున్నది. అది కనిపెట్టింది మన దేశంగా, మన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దీని అస్మక దేశం అని అన్నారు, అస్మక జనపదం అని అన్నారు. 16 రాష్ట్రాలు ఉండేవి 2500 సంవత్సరాల కింద భారతదేశంలో. అందులో ఒకటి అస్మక దేశం. ఎంటైర్ సౌత్ ఇండియాలో అది ఒకటే. దాని రాజధాని బోధన్లో ఉండేది. అప్పుడు పోతలి అని అనేవారు. సరే, అయితే మొట్టమొదటి ఇది మాత్రం అక్కడ ఉండేది కనకాయి ఫోర్ట్లో. అయితే అది ఒకటి రక్షించవలసిన స్థలం. దాని గురించి ఎంతన్నా చెప్పకపోతున్నందుకు నేను చాలా బాధపడుతున్నా. బట్ దాన్ని విడిచేసి పోవాల్సి వస్తుంది. తర్వాత అక్కడ మహిష మండలం అనేది ఒకటి ఉంది. దాని పక్కనే మహిష అంటే ఇప్పుడు భైన్సా అని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనే భైన్సా అనే ఉంది. బాసరా రూట్లో వెళ్తుంటే ఉంటుంది. ఆ భైన్సా అంటే మహిషాసురుడు, మహిష మండలం. ఈ మహిష మనకెట్లా తెలిసింది అని అంటే, అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని అన్ని దశల వ్యాపింప చేయడానికి తన కొడుకును మహేంద్రుణ్ణి మహిష మండలానికి పంపించాడు. అంటే ఆదిలాబాద్ జిల్లాకి. ఎందుకు అంటే అది మహిషాసురుడు అనేవాడు పరిపాలించిన స్థలం కాబట్టి దాన్ని మహిష మండలం అని అన్నారు. దానికి నిదర్శనాలు మనకి ఏం దొరికినాయి అంటే, భైన్సలో మున్సిపాలిటీ ఆఫీస్ ఒకటి ఉంది. దాని ఎదుట మహిషాసురుడు తాను బ్రతుకున్నప్పుడే చెక్కించుకున్న విగ్రహపు పాదం దొరికింది. ఆ పాదమే 3 మూరల పొడవు ఉంది. ఇక దాని ముక్కలు ఎక్కడిపోయినాయి. అయితే అట్లాంటి మహిష మనం అనుకుంటే కదిలే అని ఒక ప్లేస్ ఉంది. ఇది కూడా నిర్మల్కి దగ్గరలోనే ఉంది. ఈ కదిలేలో శివుడు ఉంటాడు, అంటే శివలింగం. కారణం ఏంటి అంటే, చుట్టుపక్కల సత్మల, నిర్మల రేంజెస్ అంటే హిల్స్ వరుస ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి, ఒక స్టేడియం లాగా. వర్షాకాలం నీళ్లు ఇంకి వాటర్ జారిపోయి ఒక బండ బేస్ కనుక ఉంటే మళ్ళీ భూమి నుంచి పైకి వస్తుంటాయి. దాన్ని ఊట అంటుంటాం. ఈ ఊట ఎక్కడైతే ఉందో ఆ ఊట మీద శివలింగాన్ని పెట్టి శివలింగం చుట్టూ పనవట్టం కట్టి దాని చుట్టూ దేవాలయాన్ని కట్టారు. కాబట్టి ఆ ఊటని ఎంత ఫోర్స్ అవుతే అంత ఎగురుతూ ఉంటుంది. కదిలే అంటున్నారు, ఊరి పేరు కూడా కదిలే. అయితే దాని తర్వాత
సీక్వెన్షియల్ చాలా జరిగినాయి, అంటే సీక్వెన్షియల్ హిస్టరీ చాలా జరిగింది. మా వేదకుమార్ గారు ఒక విజిటింగ్ కార్డు ఇస్తారు, దాని పక్కన ఒక బొమ్మ ఉంటుంది, ఆంథ్రోపోమార్ఫిక్ విగ్రహం అని అంటుంటాం దాన్ని. అది అంటే సంవత్సరాల కిందది 3000 సంవత్సరాలకి విగ్రహాలను ఎక్కించే సంస్కృతి ఉండేది. ఆ విగ్రహం నుంచి 17వ శతాబ్దం వరకు రకరకాల శిల్పాలు అక్కడ ఉన్నాయి కదిలేలో, వాటిని పట్టించుకున్న నాదు లేడు. 1914 ఆర్కియాలజీ రిపోర్ట్లో అక్కడ 34 విగ్రహాలు ఉన్నట్టు రికార్డు చేశారు. ఇప్పుడు పోతే 3-4 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. అది పరిస్థితి. తర్వాత ఇదే ఆదిలాబాద్లో గోండ్లు 1000 సంవత్సరాలు రాజులుగా పరిపాలించారు. ఇప్పుడేమో వాళ్ళు ట్రైబల్స్ అంటే అన్సివిలైజ్డ్ పీపుల్ చేయబడుతున్నారు. వాళ్ళు రాజులు ఎంత గొప్ప రాజులు అని అంటే, కాకతీయుల గురించి మనకు తెలుసు. కాకతీయులు శత్రువులు భయపడించే రాజులు. వీళ్ళకు కూడా ఈ గోండులు లొంగలేదు, మా స్వాతంత్ర్యం మాకు కావాలి అని గట్టిగా చెబితే కాకతీయులు గోండుల జోలికి పోలేదు. సో వాళ్ళు 32 కోటలు కట్టించుకున్నారు ఆదిలాబాద్లో. ప్రతి దగ్గర సిర్పూర్ యు, సిర్పూర్ టి, ఉట్నూరు, గాంధారి, ఇంకా చాలా జోడేఘాట్, కెరమిరి, చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. వీటన్ని గురించి మన కనీసం మిషన్ కూడా చేయడం ఏ చరిత్ర పుస్తకం నుంచి వాటిని కూడా మనం సర్వే చేయాల్సిన అవసరం ఉంది, నోటిఫై చేయించాల్సిన అవసరం ఉంది. తర్వాత కెరమెరి అని ఒక ప్లేస్ ఉంది, మన కోరం భీం చాలా పరిచయం, జోడేఘాట్ ఆ ప్రాంతంలోనే కెరమెరి అనే ఒక ప్రదేశం ఉంది. కెర అంటే నీళ్లు అని, చెరువు, నీటి వసతి ఉన్న ప్రదేశం అని. అంటే మెరక భూములు అంటుంటాం ఇక్కడికి కూడా. ఈ కెరమెరి ప్రాంతం అట్లా వచ్చిన పదం. అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహ మనుషులు పోవడానికి వీలుగా ఉంది. ఒక 1/2 కిలోమీటర్ పొడవు వెళ్ళొచ్చు ఆ గుహ లోపలికి. ఒక 1/2 కిలోమీటర్ పొరగానే ఒక 200 మీటర్లు మాత్రం అక్కడి గోండ్లు మేకపోడ్లు అనే రైట్స్ ఆ లోపలికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి జాతర చేసి రావడం మాత్రం జరుగుతూ ఉన్నది. దాన్ని కనుక మనం గుర్తించి 1/2 కిలోమీటర్ పొడవు అంటే మీరు గుర్తించవచ్చు. ఇప్పుడు మనకి అరకులో గుహలు ఉన్నాయి, కర్నూలులో బిల గుహలు ఉన్నాయి. ఈ గుహల్ని రాష్ట్ర ప్రభుత్వం టూరిస్ట్ సైట్స్ గా అట్లా తీసి, కానీ మన సైట్ గురించి అంటే తెలంగాణలో ఉన్న సైట్ గురించి మనకు తెలియని కూడా తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే బాసర గురించి నాకు తెలుసు. సరస్వతి దేవి ఉంది, చాలా యూనిక్, ఇది మాత్రమే ఉంది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ అక్కడ కూడా ప్రొటెక్ట్ చేయవలసిన సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి అంటే ఒక బాసరకు వెళ్ళే ముందే 1 కిలోమీటర్ దూరంలో రోడ్కి రైట్ సైడ్ కనిపిస్తుండేది ఒక దిబ్బ. నిజానికి అది దిబ్బ కాదు, అది స్తూపం. ఆ స్తూపం దగ్గర కనుక మనం వెళ్ళి చూస్తే దాని మీద స్తూపం కోసం మీద పద్మం అంటే మనకు తెలుసు, పద్మం అంటే ఏమంటాం, కమలం గుర్తు మీద పాదాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ పద్మ పాదాలు అని అంటాం. ఈ పద్మ పాదాలను పూజించే ఆచారం జైనులకు ఉండేది. పద్మపాణి అనే ఆచారం ఏమో అంటే చేతిలో పద్మ పువ్వు పట్టడం అనేది బౌద్ధుల ఆచారం, ఇదేమో జైనుల ఆచారం. ఇట్లా అక్కడ బౌద్ధ జైన స్తూపాలు ఉన్నాయి. ఇంకా నేను చాలా చెప్పకపోతున్నా, సాధనాలు ఉన్నాయి. ఈ స్థలాన్ని కూడా మనం ఇంకా చెప్పుకోవాలి. తర్వాత మనకి కరీంనగర్ జిల్లాకు వస్తే కోటిలింగాల మనకి తెలుసు, చాలా ప్రాశస్యమైంది. ఆ కోటిలింగాల ఒక మాటలో చెప్పాలంటే ఎంటైర్ సౌత్ ఇండియాలో నర్మదా నది నుంచి కన్యాకుమారి వరకు ఈ సగం భారతదేశంలో మొట్టమొదటి క్యాపిటల్ సిటీ అఫే కింగ్డమ్, ఒక ఎంపైర్, ఒక రామరాజ్యానికి మొట్టమొదటి రాజధాని. దాని పక్కనే ఆదిలాబాద్ జిల్లా కర్ణిమావిడి అనే ఒక ఊరు ఉంది. కర్ణిమావిడి అంటే కర్ణి అంటే శాతకర్ణికి షార్ట్ ఫామ్, ఆయన కట్టించిన ఊరు. మావిడి అంటే మాయ. మనం పిల్లలు పుట్టిన తర్వాత మనకి బర్రెలు ఆవులు మాయ వేస్తుంటుంది, అంటే పుట్టకు నిదర్శనం అది. సో కర్ణిమావిడి శాతకర్ణి కట్టించారు కాబట్టి కర్ణిమావిడి అనే పేరు ఉంది. అక్కడ ఒక 50 ఎకరాల సైట్ ఉంది. శాతవాహనుల కాపీ అంటే 2100-200 సంవత్సరాల కాల క్రితది సైట్ ఉంది. అక్కడ ఇటుక కన్స్ట్రక్షన్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అవి చరిత్రకారుల దృష్టికి రావడం లేదు. కోటిలింగాలు అయితే మరి పెద్ద సైట్, అది 120 ఎకరాల సైట్. దాంట్లో 2 గుంటల భూమి, 120 ఎకరాల్లో 2 గుంటల భూమి తవ్వితేనే చాలా విషయాలు బయటపడ్డాయి. బౌద్ధ స్తూపాలు, తర్వాత ఈ ఇతడితో వస్తువులు చేసే కొరుములు, కుండలు, పైసలు, ఒక 45 జనరేషన్స్ సంబంధించిన కాయిన్స్ దొరికినాయి. ఎర్లియస్ట్ స్క్రిప్ట్ ఇన్ ఇండియా, ఎర్లియస్ట్ కాయిన్స్ ఇన్ ఇండియా, ఎర్లియస్ట్ మింట్స్ ఇన్ ఇండియా అక్కడ దొరికినాయి. మరి 120 ఎకరాల సైట్ కనుక మనం తవ్వితే ఇంకేం దొరకొచ్చును అది. అయితే ఆ సైట్ ఇంకొన్ని నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పటికే సగం మునగడానికి వచ్చింది. అక్కడ ఎల్లమల్లి ప్రాజెక్టు కనున్నారు. వచ్చే సంవత్సరం కోటిలింగాల సైట్ ఉండదు. తర్వాత ఈ కోటిలింగాల పక్కనే పాషిగాం అనే ఒక ఊరు ఉంది. ఈ పాషిగాం అనే పేరు పయస్ ఒకటి దాన్ని అర్థం తెలుసుకోలేక ఆషాయి గాం అని మార్చాడు ఈ మధ్య. యాక్చువల్ పయస్ అనేవాడు గౌతమ బుద్ధునికి ఒక శిష్యుడు, డైరెక్ట్ శిష్యుడు. బుద్ధుడు ఉత్తర భారతదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఈ కోటిలింగ ప్రాంతంలో అనే మండలం, ఆ ప్రాంతంలో ఒక బ్రాహ్మణ ఋషి ప్రచారం చేస్తున్నవాడు బ్రాహ్మణ మతాన్ని. వీడు అక్కడి బౌద్ధ మత ప్రచారం విని ఆ బౌద్ధ మతం గొప్పదనం ఏంటి తెలుసుకుని రమ్మని 16 మంది శిష్యులను పంపిస్తే వాళ్ళ మేనల్లుడు పింగళి అనేవాడు ఈ పయస్ అనేవాడిని వెంట తీసుకుని అన్నమాట. ఈ కోటిలింగాల వెలుగట్టూరు టీచర్ స్తూపాలు అక్కడ 3 ఉన్నాయి. అంటే మనం అమరావతి
స్తూపం ఇప్పుడు గుంటూరులో ఉన్నది ఎలియస్ట్ మొట్టమొదటి స్తూపం అని అనుకుంటున్నాం. కానీ అమరావతి 1-2 బీసీ శతాబ్దాలు అంటే 2100-200 సంవత్సరాలకు సంబంధించింది. వేరే పయస్గాం అనేది 2500 సంవత్సరాల కిందటిది. మరి దాన్ని తవ్వలేదు. అవి ఇప్పుడు దాని కింద ప్లాట్ఫామ్ ఉంటే, ఇటుకలతో ప్లాట్ఫామ్ ఉంటే రైతులు దాని మీద మన్ను పోసి అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. సో అంత నిర్లక్ష్యం అనేది అంటే మరి ఊరికే ఇతర ఎందుకు అని అలా. మనకి కరీంనగర్ జిల్లాలో రామగిరి కిల్లా అని ఈ రామగిరి కిల్లాకు సంబంధించి నేను వాల్మీకి రామాయణాన్ని చదివి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, దీనికి అంటే రాముడిని ముందు ఎస్టాబ్లిష్ చేయాలి. శ్రీరాముడు హిస్టారికల్ మానవుడు కదా, హిస్టారికల్ మానవుడో కాదో మనకు తెలియదు. కానీ వాల్మీకి రాసిన ప్రకారం అయితే ఒక సర్గలో అరణ్యకాండలో రాముడు గోదావరి నదిని దాటి ఉత్తరంగా బయలుదేరి ఒక కొండని చిత్రకూటాన్ని ఉత్తరం నుంచి దక్షిణం వైపు అని ఆయన రాసుకుంటాడు. ఆయన ఏ డిస్క్రిప్షన్ అక్కడ తాడిచెట్ల ఉంది అని చెప్పాడు. ఇప్పటికీ కూడా ఆ రామగిరి కిలా ప్రాంతంలో తాడిచెట్ల ప్రదేశం ఆ ఊరు ఇంకా ఉంది. ఆయన ఎక్కిన నిదర్శనాలు అట్టనే కనిపిస్తున్నాయి. అక్కడ ఠాకూర్ రాజారాం సింగ్ పెద్దపల్లిలో ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆర్కియాలజిస్ట్. ఈయన వివి కృష్ణ శాస్త్రి అనే ఆర్కియాలజీ డైరెక్టర్ ఉండేవారని చెప్పాను కదా 1970s 80s. వీళ్ళిద్దరు అక్కడ పరిశోధన చేస్తున్నప్పుడు ఈయన కొన్ని ఆయుధాలు అంటే మానవ వాటిని ల్యాబొరేటరీకి పంపిస్తే 5070 BC అనే డేట్ వచ్చింది. ఈ వాల్మీకి రాసిన రామాయణి పుష్కర్ ప్రకారం IRS ఆఫీసర్ అమెరికాలో టైమ్స్ అనేది ఒకటి పెట్టబడింది. ఆ టైమ్స్ వాళ్ళకి హింటించాడు అనమాట. రాముడు అట్టకి చదువుతున్నప్పుడు నక్షత్ర స్థితి ఉంది అని రాశారు. ఆ నక్షత్ర స్థితిని దాంట్లో ఎంటర్ చేస్తే ఆ రోజు వచ్చేసాయి అనమాట. ఆ డేట్ కూడా 5070 BC అని వచ్చింది. సో రాముడు వాడినట్లుగా చెప్పబడుతున్న ఆయుధాలు ల్యాబొరేటరీకి పంపిస్తే అవి డేట్స్ వచ్చినాయి. వాల్మీకి రాసిన అనువాలు డేట్స్ వచ్చినాయి. అట్లాంటి స్థలం రాముడికి దాని ఇంపార్టెన్స్ ని అప్పుడు ఒక రాజు గురించారు. ఆయన పేరు మాధవన. ఈ మాధవన అనేవారు విష్ణుకుండి వంశానికి చెందిన వారు. ఈయన తెలంగాణను పరిపాలించిన గొప్పరు. పాపం తామకి లేకుండా ఉన్నాడు. ఆయన ఈ రామాయణపు స్థలం ఇక్కడ ఉంది, దీని గురించి గొప్ప కావ్యం రాయిదామని ఉత్తర భారతదేశం నుంచి కాళిదాసుని పిలిపించి ఆ రామగిరి కిల్లా చూసి 15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వాళ్ళిద్దరికి దాని మీద అద్భుతమైన కావ్యం రాయించారు. అతి గొప్ప కావ్యం ఇన్ ఇండియా. అది మేఘ సందేశం. ఆ మేఘ సందేశం మొట్టమొదటి శ్లోకంలోనే ఉంటుంది. సీతా స్నాన పుణ్యోదకేషు రామగిరి ఆశ్రమేషు అది సాగుతుంది. సో అందాన్ని కూడా దాని అందం ఎంతో గొప్ప చాలా విషయాలు ఉన్నాయి రామగిరి గురించి. సారకాలు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. దాని అందానికి ముగిసి 1656లో గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఓడించి నీ గోల్కొండ రాజ్యం నీ అనేవాడు పెళ్లి చేశాడు. ఆ బేగంపేట బిడ్డను బేగంని ఆయనకి ఇచ్చారు కాబట్టి, ఔరంగజేబు కొడుకుకి ఇచ్చారు కాబట్టి బేగంపేట అనే గ్రామం ఇప్పటికి కూడా ఉంది. ఈ రామగిరి దాని పరిధిలోకే వస్తుంది. గురించి తర్వాత హుజూరాబాద్లో కూడా చాలా హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాని గురించి దేవి అని ఒక ఆమె సమ్మక్క సారక్క మీద పుస్తకం రాస్తూ ఏమేమి ఆనవాళ్ళు ఉన్నాయి, ఎప్పటిది అది అనేది కొన్ని రాసింది. నేను ఎక్కువ డీటెయిల్స్కు పోదలుచుకోలేదు. ఇప్పుడు నగునూరు అని ఇంకొక ప్రదేశం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే గుట్టలన్నీ చాలా మాయమవుతున్నాయి కరీంనగర్ జిల్లాలో. అందులో నగునూరు అంటే అక్కడి వాళ్ళు చెప్తున్నది 400 టెంపుల్స్ ఉన్న ప్లేస్ అని చెప్తున్నారు. నిజంగా కూడా 400 లేకపోవచ్చు, కానీ ఒక 0 తీసేస్తే 40 టెంపుల్స్ అయినా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పూనుకున్నారు. పని అయితే జరుగుతుంది. అక్కడ కూడా జైన మతం, బౌద్ధ మతం అన్నీ ఉండేవి. మొట్టమొదట ఎలగందుల అనే రాజధాని ఉండేది ఆ ప్రాంతానికి, మనకు తెలుసు. అక్కడికి ఇక్కడికి సొరంగ మార్గాలు ఉన్నాయి. అక్కడ గంగాధర అనే మంత్రి, కాకతీయుల మంత్రి రాజధాని అక్కడే ఉండేది నగనూరులో. కరీంనగర్కి మరీ దగ్గర 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అది కూడా ప్రొటెక్ట్ చేయవలసిన ఇది. తర్వాత శాసన కావ్యాలు. శాసనం అంటే రాయి మీద కానీ రాగి మీద కానీ, రాగి శాసనాలు రాతి శాసనాలు 2 రకాలు ఉంటాయి కదా. అయితే ఈ శాసన కావ్యాలు మన తెలంగాణలో దొరికినవి. అవి 3 దొరికినవి. అందులో 2 వరంగల్లో దొరికి, సిద్ధోద్వాహ అనేది ఒకటి, తర్వాత ఇంకొకటి అసంపూర్తి కావ్యం హనుమకొండ ఒక బండకి దొరికింది. 3వ కావ్యం శాసనం అంటే బండ మీద రాసిన శాసన కావ్యం నగునూరులోనే దొరికింది. కాబట్టి దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నిజామాబాద్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన స్థలం బోధన్. దాని మొదటి పేరు పోతన కంటే ముందు పదం పోతలి అంటే పోత పోసిన ఊరు అని అర్థం. అంతే. పోత, మనం ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగే ముందు ఒక పిండితోటి కానీ శుద్ధతోటి కానీ పోత పోస్తాం కదా, అట్లా పోత పోసి కడతారు కాబట్టి పోతలి అనే ఇది వచ్చింది.
సో అది అక్కడ చాలా వరకు ఆ కోట అంతా నాశనం అయిపోయింది. మొట్టమొదటి అస్మక రాజ్యపు రాజధాని అని అనుకున్నాం కదా, ఎంటైర్ సౌత్ ఇండియాలో మొట్టమొదటి రాజ్యం అక్కడే ఉండింది ఇది ఆధారాల ప్రకారం. ఆ పోతన ఆ కోట అంతా ఇప్పుడు పోయింది, మట్టి కోట అది. ఆ మట్టి కోట ఒక 1/5 మిగిలింది, 95% పోయింది, ఒక 5% కోట మిగిలింది. ఆ కోటను చూస్తే ఎన్ని తాడి చెట్ల ఎత్తు ఉంటుందో మనకు అర్థమవుతుంది, మట్టి కోటనే. దాని మీద ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నారు. నేను మొన్న వెళ్ళినప్పుడు చూస్తే 3 ఫ్లోర్ బిల్డింగ్ని చూస్తే అది దాంట్లో ఒక 1/3 కూడా కనిపించట్లేదు, అంత పెద్ద మట్టి కోట అక్కడ ఉంది. దాన్ని పరిరక్షించుకోవాలా, మరి నోటిఫై చేయాలా అనేది ఆలోచించాల్సిన ఇది. తర్వాత అక్కడే కన్నడ కవి, మొట్టమొదటి కన్నడ కవి పంపకవి సమాధి కూడా ఉంది. ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారు సార్ కూడా వెళ్ళారనుకుంటా. వీళ్ళందరూ వెళ్ళి దాన్ని గురించి కాపాడవలసిన ఆవశ్యకతని మీడియాకి నొక్కి చెప్పిన వాళ్ళు. తర్వాత అచ్చంపేట అనేది నిజామాబాద్లోనే ఉంది. నిజాం సాగర్ అనేది మనకి తెలుసు, ఆ నిజాం సాగర్ పక్కనే అచ్చంపేట ఉంది. అక్కడ ప్రాచీన మానవుల చిత్రలేఖనాలు ఆ ప్రాజెక్టు కడుతున్నప్పుడు బయటపడినవి. అవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డు చేశారు కానీ ప్రొటెక్ట్ చేయలేదు, అది ఎటుపోయిందో తెలియట్లేదు. తర్వాత మనకి ఒక ప్లేస్ తెలుసు, మా చిరంజీవి కొడుకు పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయిది దోమకొండ సంస్థానం. ఆ సంస్థానానికి కామారెడ్డి దగ్గర ఒక ఊరు ఉంది జంగంపల్లి. ఈ జంగంపల్లికి ఈ దోమకొండకి సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 20 కిలోమీటర్ల దూరానికి సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గంలో 3 చోట్ల ప్యాలెసెస్ ఉన్నాయి లోపల. మరి ఆ స్థలాలు మాత్రం మనకి తెలియదు, వాటిని ప్రొటెక్ట్ చేయలేదు. తర్వాత కామారెడ్డి పక్కనే ఉగ్రవాయి అనే ఒక ఊరుంది. ఈ ఉగ్రవాయి అనేది ఈ మేడరాజులు అనే ఒక వంశం ఉండేది. ఈ కాకతీయులు మేడరాజులను ఓడించిన తర్వాతనే బలవంతులు అయ్యారు. కాకతీయులు హనుమకొండ ప్రాంతం నుంచి ఎదిగారు కదా. ఈ కరీంనగరు నిజామాబాద్ ప్రాంతంలో వీళ్ళు మేడరాజులు అంటే సమ్మక్క సారక్క వంశానికి సంబంధించిన రాజులు పరిపాలించే వాళ్ళు. వీళ్ళని ఉగ్రవాయి వంశస్థులు అనేవారు. ఆ ఉగ్రవాయి కోట ఇప్పటికీ ఉంది. కామారెడ్డికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ కోట గురించి కానీ దాని చరిత్ర గురించి కానీ మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి. మెదక్ జిల్లాకు పోతే అల్లాదుర్గం అనేది ఒకటి ఉంది. మన తెలంగాణలో ఒక 2 సైట్స్ పెయింటింగ్స్కు, హిస్టారికల్ పెయింటింగ్స్ దొరికిన స్థలాలు ఉన్నాయి. ఒకటి నల్గొండ జిల్లాలో పిల్లలమర్రి, రెండవది అల్లాదుర్గం మాత్రమే. ఈ అల్లాదుర్గం అనేది 1000 సంవత్సరాల కిందిది. ఆ టెంపుల్స్లో ఒక 5 పెయింటింగ్స్ దొరికాయి. కోర్స్ అవైతే ప్రిజర్వ్ చేసింది ప్రభుత్వం. మనకు స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో అవి ఉన్నాయి ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్. తర్వాత అడతనూరు అనేది మాత్రం ప్రత్యేకించిన స్థలం మెదక్ జిల్లాలో. దీని గురించి ఒక పుస్తకం ఒక కలెక్టర్ తమిళనాడు నుంచి, ఆయన పేరు సూర్యన్ కాశీనాథ పండిట్, ఎస్కే పండియన్ అంటారు ఆయన్ని. ఆయన తెలుగు అకాడమీ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఆయన హిడెన్ హెరిటేజ్ రాశాడు, దాంట్లో అడతనూరు గురించి రాశాడు. దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది ప్రీ హిస్టారిక్ సైట్. ఒక 10,000 సంవత్సరాల కింద సంస్కృతి వదిలింది. అది ఎంత గొప్పది అంటే ఆ అక్షరాలు ఆయన సేకరించాడు. ఈ అక్షరాలు ప్లస్ తుంగభద్ర వ్యాలీలో అంటే మహబూబ్ నగర్ జిల్లా కర్నూలు జిల్లా మధ్య తుంగభద్ర వ్యాలీ లోయ ఉంది కదా, ఇక్కడ కొన్ని అక్షరాలు సేకరించి ఈ అక్షరాలు ఆ అక్షరాలు ప్లస్ సింధు నాగరికతలో దొరికిన అక్షరాలు ప్లస్ ఆఫ్రికాలో దొరికిన అక్షరాలు ఈ అన్నిటి పోలికలు చూపాడు ఆయన. సింధు నాగరికత లిపి కనుక 5,000 సంవత్సరాలది అనుకుంటే ఇది కూడా 5,000 సంవత్సరాల కిందదే. 5,000 సంవత్సరాల కిందనే రాత తెలంగాణలో ఉన్నది అని అందులో ఆయన నిరూపించారు. ఇంకపోతే మంజీరా సింగూరు ప్రాజెక్టు కట్టేటప్పుడు హైదరాబాద్కి నీళ్ళకు అవసరం మంజీరా కట్టినప్పుడు అందులో కొన్ని విలేజెస్ మునిగిపోయినాయి. ఆ మునిగిపోయిన ఊర్లలో చాలా శాసనాలు దొరికినాయి, చాలా విగ్రహాలు కూడా దొరికినాయి, చాలా అంటే కొన్ని రేర్ విగ్రహాలు కూడా దొరికినాయి. అయితే ప్రభుత్వం ఈ సంవత్సరమే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. మంజీరాను ఒక గెస్ట్ హౌస్ కట్టి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ కట్టి స్కల్ప్చర్ పార్క్ అని ఒకటి కట్టారు, మంజీరా ప్రాజెక్టు దగ్గర కట్టారు. అది కూడా ప్రొటెక్ట్ అయింది. అలా ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి మిగతా వాటికి కూడా అనేది మన ఆకాంక్ష. తర్వాత
జరాసంగం అని ఇంకొక ప్లేస్ ఉంది మెదక్ జిల్లాలో. అక్కడ మొగిలి పూలు పూజకు పనికిరావంట, కానీ అక్కడ మాత్రం మొగిలి పూలతోటే పూజ చేస్తారు అక్కడ శివలింగానికి. అక్కడ కూడా ఒక ఊట వస్తుంది, ఆ ఊట మీదనే దేవుణ్ణి ప్రతిష్ఠించి ఆ ఊట ఎక్కడికి వెళ్తుందో, ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో తెలియని ఇంజనీరింగ్ తోటి కట్టిన టెంపుల్ అది. అది కూడా 1000 సంవత్సరాల కిందది. అక్కడికి వీరశైవం అనేది చాలా ప్రశస్తంగా వచ్చింది. ఆ వీరశైవానికి సంబంధించి మరి అక్కడ 2 రేర్ శాసనాలు, చాలా అరుదైన శాసనాలు దేవనాగరి లిపిలో ఉన్నాయి. అవి ప్రభుత్వం దృష్టికి కూడా ఇంకా రాలేదు. నేను నెల కిందనే వెళ్ళి అవి తీసుకొచ్చి మెదక్ జిల్లా శాసనాలని దాంతో పోల్చి చూస్తే అందులో లేవు. కాబట్టి ఇట్లాంటివి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. ఇంకా వరంగల్ జిల్లాను కనుక తీసుకుంటే కాకతీయ మూలాలకు సంబంధించిన ఒక సైడ్ గురించి వాళ్ళు కాకతీపురం నుంచి వచ్చారని, లేదంటే జాఫర్గఢ్ ప్రాంతం నుంచి వచ్చారని, లేదంటే హనుమకొండ ప్రాంతం నుంచి వచ్చారని, హనుమకొండ పేరు శాసనాల్లో అర్మకొండ అని కనిపిస్తుందని, అర్మకొండ నిజమైన పేరు కాదు ఆరామకొండ అని, అది పద్మాక్షి గుట్ట అని, పద్మాక్షి అనేది జైన దేవత అని, ఇట్లా రకరకాల వాదనలు ఉన్నాయి. కానీ అసలు వాళ్ళ పూర్వీకుల స్థలం మాత్రం రామప్ప దగ్గర ఉన్న కొండ పేరు కల్లం. అంటే కొండ పైన కళ్ళము అంటే మనకు తెలుసు, వరి కళ్ళం, జొన్న కళ్ళం, అట్లాంటి కళ్ళం, అట్లాంటి ఖాళీ స్థలం కళ్ళం లాంటి ప్లేస్ ఉంది. అక్కడ ఒక శిఖరం, అంటే అది ఆర్కియాలజికల్ శైలి, అది తెలిసిన వారికి అర్థమవుతుంది. ఒక బెల్ ఆకారము, నాలుగు మూలలున్న బెల్ బోర్లిస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక శిల్పం ఉంది. అది విష్ణుకుండిది. విష్ణుకుండి మాధవర్మని తమ మూల పురుషుడిగా చెప్పుకున్నారు కాకతీయులు. దానికి నిదర్శనం అక్కడనే కనిపిస్తుంది. కాబట్టి ఇంకోటి అక్కడ లోకల్కి కూడా బ్రహ్మసేనాని అని ఒక కథ వినిపిస్తుంది. ఆ కథ ఈ విష్ణుకుండిలు కట్టించిన ఆర్కియాలజికల్ శైలి దాంతో పోలుతున్నాయి. కాబట్టి అక్కడనే వాళ్ళ మూల పురుషుల స్థానం అనేది. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయలేదు, ఎందుకంటే డెప్త్గా ఎవరు వెళ్ళలేదు. అది ఇప్పుడు మౌజం అని ఒక గ్రామ పరిధి, సీతానగర్ అనే ఒక చిన్న చిన్న గ్రామాల పరిధుల్లో ఉంది. అక్కడ జైన మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, జైన దేవతలు ఉన్నాయి. జైన మతస్థులు వేము అనే పదాన్ని వాడతారు. వేముగల్, వేముగంటి, వేమునూరు ఇట్లాంటి, అంటే వామపక్ష వాదం వాళ్ళది, అది వాడుతూ ఉంటారు. ఈ వేము తర్వాత కాలంలో సంస్కృటైజేషన్కి గురై భీమా అనే పదానికి మారింది. కాబట్టి అది మొదట జైనుల స్థలం కాబట్టి తర్వాత హిందూయిజ్ అయ్యి దాన్ని భీముని పాదం అనే జలపాతంగా అంటున్నారు. బట్ ఏమైనప్పటికీ కూడా అక్కడ జైన విగ్రహాలు, గుహలు, ఆర్కియాలజికల్ సైట్స్ని ప్లస్ నేచురల్ సీనిక్ బ్యూటీ అంటే వాటర్ ఫాల్ కూడా ఉంది. కాబట్టి వీటిని కాపాడుకోవాలి అనేది. ఇంకా ఆ ప్రాంతంలోనే ఈ బయ్యారం గనకు సంబంధించిన చాలా పోతున్నాయి. ముసలమ్మ అనే ఒక దేవత ఉంటుంది, ట్రైబల్ డైరీ, దాని పూర్వపాలు కూడా చాలా గొప్పవి, అవి కూడా చాలా వెళ్ళిపోతున్నాయి. తర్వాత కొండపర్తి అని వరంగల్ అనే ఒక ప్లేస్ ఉంది. మనకి 1000 స్తంభాల గుడి గురించే మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, చెప్పుకోవాల్సిందే, అట్లాంటిది ఇంకెక్కడ లేదు కాబట్టి. కానీ కొండపర్తిలో 10,000 స్తంభాల గుడి ఉంది. ఈ 10,000 స్తంభాలు అవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. వాటిని రెనోవేట్ చేయించగలిగే శాస్త్రీయ పరిజ్ఞానం మన దగ్గర ఉంది, శాస్త్రజ్ఞులు ఉన్నారు. కానీ పూనుకునే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. తర్వాత అదే జిల్లాలో, వరంగల్ జిల్లాలో మంగపేట అని ఒకటి ఉంది. ఆ ఎడ్జ్లో ఏటూరు నగరం అవతల మంగపేట మండలంలో మల్లూరు అని ఒక ప్లేస్ ఉంది. ఆ మల్లూరులో నరసింహస్వామి గుడి ఒకటి ఉంది. ఆ గుడి ప్రత్యేకత ఏంది అంటే, ఆ దేవుడి ప్రత్యేకత ఏంది అంటే, ఆ విగ్రహం పొట్టలో మనం వేళ్ళు పెడితే లోపలికి వెళ్ళిపోతాయి. శిలా విగ్రహమే. మనకి రక్తం అంటుతుంది. ఆ రక్తం మనం వాసన చూసినా కూడా రక్తపు వాసనే వస్తుంది. ఆ విగ్రహానికి వెంట్రుకలు కూడా పుడతాయి. అయితే సరే, నా భక్తి బాగా ఉన్నవాళ్ళు అది మహత్తరంగా భావించవచ్చు. మరి అది శాస్త్రీయంగా కూడా వండర్సే కదా. వండర్స్ కొన్ని ప్లేసెస్లోనే జరుగుతాయి. శాస్త్రీయంగా వండర్స్ అక్కడ జరుగుతున్నాయి. భక్తి బాగా నమ్మే వాళ్ళు కూడా దాన్ని వండర్గా చూస్తారు. కాబట్టి అది కూడా 1000 సంవత్సరాల కిందదే. ఆ చాళుక్యుల కాలపతి ఆ నరసింహ కళ అనేది ఒకటి చాలా 1000 సంవత్సరాల కింద చాలా ప్రబలంగా ఉండేది. దాని గురించి నరసింహ శాస్త్రి అని ఒక ఆయన 2 వాల్యూమ్ల పుస్తకం, 1000 పేజీల పుస్తకం రాశాడు. దాని గురించి దానిలో చాలా బాగా ఉంది, కానీ ప్రొటెక్ట్ చేయలేదు. ఖమ్మం జిల్లాకి వెళ్తే మనం ఇప్పుడు IRS నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఒకటి ఉంది మనకి. దాని ద్వారా కనిపెట్టబడిన ఒకే ఒక సైట్ మన తెలంగాణలో నీలకొండపల్లి.
ఖమ్మం జిల్లాలో ఉంది. ఈ నేలకొండపల్లి అని అంటే నేల మీదనే కొండలా ఉంటుందన్నమాట, అంత పెద్ద స్తూపం. ఇది 4వ శతాబ్దానికి సంబంధించిన స్తూపం. విష్ణుకుండి రాజులు వాళ్ళ పాలనలో హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని అన్నిట్లని పోషించారు. కొండంతా బౌద్ధ స్తూపాన్ని కట్టించారు. చెక్కు చెదరలేదు ఇప్పటికి కూడా. ఇటుక పిల్లను 16 ఇంచులు ఉంటుంది, కిందెత్తేసినా పగలదు. అది ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నా అది పగిలిపోవట్లేదు. ఆ ఇటుకలు అంత భద్రంగా ఉన్నది. దాన్ని కూడా కాపాడుకోవాలి. అది రామదాసు, భక్త రామదాసు, భద్రాచలం కట్టించిన భక్త రామదాసు పుట్టిన ఊరు అదే. అయితే ఈ నేలకొండపల్లి చరిత్ర కూడా చాలా ఉంది. ఆ పక్కన గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా ప్రీ హిస్టరీ ఉంది. 4వ శతాబ్దం మాత్రమే కాదు, ఇంకా చాలా వెనక్కి వెళ్ళిపోతుంది చరిత్ర. కానీ తవ్వి తీయవలసిన ఔత్సాహికులు ముందుకు రావాల్సి ఉంది. తర్వాత ఈ మెదక్ ఖమ్మం జిల్లాలోనే డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది. ఆ డిగ్రీ కాలేజ్ ఆవరణలో మెగాలిథిక్ బరియల్స్ బోలెడని ఉన్నాయి. వాళ్ళు కాలేజీ వాళ్ళు కొన్ని తవ్వి తీశారు. తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ డైరెక్టర్గా ఉన్నారు కేపీ రావు గారు. ఆయన డైరెక్టర్ కాకముందు కొన్ని తవ్వి తీశాడు. అయిన తర్వాత ఫండ్స్ లేవు, మనుషులు లేరు. తర్వాత నల్గొండ జిల్లాకి వెళ్తే కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఫణిగిరి, తిరుమలగిరి, ఇది బౌద్ధ క్షేత్రాలు. ఇవన్నీ కూడా ఇవి కూడా 4-5 శతాబ్దాలకు సంబంధించినవి. ఉండ్రకొండ ఉంది. ఉండ్రకొండ అయితే సారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అక్కడ టూరిజం పొటెన్షియల్, చాలా హిస్టారికల్ భవనాలు ఏమేమో ఉన్నాయి. చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అవన్నీ కూడా. తర్వాత నాగార్జున సాగర్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పవలసిన ఒక మాట ఏంటి అని అంటే, మన దేశంలో దేవాలయాలు మొట్టమొదట కట్టింది నాగార్జున సాగర్ ప్రాంతంలో. అది కూడా పోయి కృష్ణా నదికి ఎడమ ఒడి మీద, అంటే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో వస్తుంది, తెలంగాణ పరిధిలో వస్తున్నాయి. అక్కడ మొట్టమొదటి దేవాలయాన్ని ఇటుకతో కట్టడం జరిగింది. మొట్టమొదట అష్టభుజ నారాయణ స్వామి అని, మహాసేనుడు అని, ఈ మహాసేన ఆలయాలు ఇట్లాంటివి కట్టడం జరిగింది. పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు మనం దేవాలయాన్ని చూస్తే ముఖమంటపం, అంతరాలం, ఆ తర్వాత శుకనాసి, తర్వాత గర్భగృహం, ఇట్లా అన్ని హంగులతో కట్టినవి 2100 సంవత్సరాలకు సంబంధించిన ఆలయాలు. బ్యూటిఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ కల్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాశారు. బ్యూటిఫుల్ పుస్తకం. అందులో వివరాలు మనం పాఠ్యాంశాల్లోకి ఎక్కించుకోవట్లేదు. తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమలలో కనుక తీసుకుంటే, నల్లమల అడవుల్లో నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, మళ్ళీ రిపిటేషన్ అవుతుందేమో, అయినా కూడా ప్రస్తావిస్తాను. చైనా వాళ్ళు ప్రపంచంలో అత్యంత పెద్దవాళ్ళు. 2వ పెద్ద వాళ్ళు కోటగోడలు మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే ఉంది. ఈ కోటగోడ పొడవు 2240 కిలోమీటర్లు. చైనా వాళ్ళది మాత్రం 2400 కిలోమీటర్లు, ఒక 0 తక్కువ ఉంది. అయినా కూడా ప్రపంచంలో 2వ పెద్ద కోట కూడా మన దగ్గర ఉన్నా కూడా మనం పెద్దగా ప్రచారం చేసుకోలేదు. ఆ కోట మహబూబ్ జిల్లాలో 7 ఇంకా ఈ విష్ణుకుండ ప్రధాన మొట్టమొదటి అక్కడ ప్రారంభమై అంకాలమ్మ కోట. అంకాలమ్మ కోటలో ఈ మధ్య గతం అనే ఒక కూడా తీసారు అడిగి చెప్తే ఆ సినిమా కూడా ఆడేది పోయింది. అంటే ఇంకొకటి అద్భుతమైన ఒక కోట ఏంటి అంటే మీకు ఐడియా ఉందా సార్? చంద్రగుప్త మౌర్యుడు అశోకుని తాత. ఆయన చివరి వచ్చిన ప్రాంతంలో రాజ్యాన్ని వదిలేసి సన్యాసం పుచ్చుకొని జైన మతంలో కలిసిపోయాడు చంద్రగుప్త మౌర్యుడు. అయితే ఆయన వస్తూ ఈ కృష్ణానది ప్రాంతంలో ఆగాడు. ఆగి అక్కడ ఆయన కట్టించాడో మరి ఆయన తర్వాత వారు కట్టించారో తెలియదు, కానీ ఆయన పేరు మీద అక్కడ ఒక కోట ఉంది. దాని కోట పొడవు వెడల్పు చాలా చిత్రసాకారంలో ఉంటుంది. 5 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు, ఇట్లా ఉంది అన్నమాట. కృష్ణానది ఒడ్డునే ఉంది అది. అంత పెద్ద సిటీ, అంత ప్లాండ్ సిటీ ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, దాంట్లో ఏమున్నది? ఇప్పుడు మాత్రం శిథిలాల్లో ఉంది. ఎండాకాలం మాత్రం కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించదు. చెట్లు చేమలు బాగా పెరిగిపోయినాయి. అది కూడా పెద్ద ఆర్కియాలజికల్ సైట్. అక్కడ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం చంద్రగుప్త, ఇప్పుడు గుర్తొచ్చింది, చంద్రగుప్త పట్టణం దాని పేరు. ఆ చంద్రగుప్త పట్టణపు అక్కడ నుంచి కృష్ణానదిని చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఒక జ్యోతిషం చెప్పిన ఒక జీవి ఉన్న చూడండి, సముద్రపు జీవి, దాన్ని ఏమన్నారు? ఆక్టోపస్. రైట్. ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పెట్టి అక్కడ ఒక వ్యూ పాయింట్ కట్టింది ఆ చంద్రగుప్త పట్టణం మధ్యలో. అది మీరు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్తే చూడొచ్చు. తర్వాత అక్కడనే అక్క మహాదేవి గుహలు అని ఉన్నాయి. అక్క మహాదేవి అంటే వీరశైవానికి సంబంధించిన మొట్టమొదటి లేడీ ప్రవక్త. ఆమె గుహలు కూడా చాలా అందమైనవి. అక్కడికి అఫ్కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి బోట్స్ను నడిపిస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఇంకొకటి మిస్ అయింది ఏంటి అని అంటే, ఈ కాకతీయులు శైవ మతాన్ని బాగా పోషించారు, మనకు తెలుసు. వాళ్ళవి చాలా అందంగా ఉంటాయి, వాళ్ళు కట్టించిన దేవాలయాలు, శివలింగాలు. అయితే
వీటికి రూపకల్పన చేసిన వాడు, ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాడు విశ్వేశ్వర శివాచార్యులు. ఈ విశ్వేశ్వర శివాచార్యుల మఠం అక్కడే ఉంది, ఆ శాసనం అక్కడే దొరికింది. అది వీరశైవం అంటే కర్ణాటక వాళ్ళకు చాలా వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అక్కడి నుంచి ఒక 6 ప్రొఫెసర్ల బృందం వచ్చి అక్కడ గాలిస్తే ఆ శాసనం దొరికింది. ఆ విశ్వేశ్వర శివాచార్యులు నా మఠం నేను ఇక్కడనే కట్టుకున్నాను ఫలానా సంవత్సరంలో అని అక్కడ వేయించిన శాసనం ఒకటి దొరికింది. అది వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు కానీ మనం పబ్లిష్ చేసుకోలేదు. తర్వాత అంకాలమ్మ కూడా గురించి చెప్పిన తర్వాత నవనారసింహ క్షేత్రం అనేది కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ని పాలించిన అన్ని రాజవంశాలు కూడా తెలంగాణలోనే పుట్టినవి, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో పుట్టినవి. ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికి కూడా ఒక ప్లేస్ ఉంది, అరిమన్ చల్కా. ఈ చల్కా అనే పదం నుంచి చాళుక్యులు అనే వారు వచ్చారు. ఈ చాళుక్యుల మూల స్థానంలోనే ఈ నవనారసింహ క్షేత్రం ఉంది. అది అమరాబాద్ మండలంలో లక్ష్మీపురం అనే ఊరిలో ఉంది. ఆ లక్ష్మీపురం ఇప్పుడు ఒక తండ, బంజారా లంబాడ వాళ్ళు ఉన్న తండ. అక్కడ కూడా చాలా అందమైన స్థలం ఉంది, ఆర్కియాలజికల్ సైట్. అక్కడ గుహల్లో 9 గుహల్లో 9 రకాల నరసింహ మూర్తులను చెక్కించి అక్కడ రాజవైభవంగా అంటే రాజుల నుంచి పూజలు అందుకున్న విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పట్టించుకునే నాథులు లేరు. తర్వాత మల్లెల తీరే ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఆ మల్లెల తీర్థం అనేది నిజానికి మల్లె పువ్వులు అంటే చుక్కలు ఒక 100 అడుగుల ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది ఆ జలపాతం. అక్కడ ఈ చంద్రగుప్త మౌర్యుని నేను ఇంతకుముందు చెప్పాను, 2300 సంవత్సరాల కింద చంద్రగుప్త మౌర్యుడు ఇట్లా వెళ్తూ కర్ణాటక వెళ్ళాడు. అయితే ఆయన బిడ్డ అని స్థానికంగా చెప్తున్నారు, ఆధారాలు లభించలేదు. ఆయన బిడ్డ చంద్రావతి. ఆ చంద్రావతి మొట్టమొదట ఇక్కడనే మల్లెలతోటి శివలింగానికి పూజలు చేసింది కాబట్టి మల్లెల తీర్థం అని పేరు వచ్చింది అని. తర్వాత మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని. శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నాడు కదా, ఆ శ్రీశైలం మల్లికార్జున అనేది 2 పదాల ముచ్చట. అది మల్లిక అర్జున. మల్లిక అంటే మల్లె పువ్వులు, అర్జున అంటే మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టుతోటి లింగాన్ని చేసి మల్లె పూలతో అలంకరించి పూజలు చేసేది కాబట్టి మల్లికార్జున లింగం అయింది. ఇప్పటికి కూడా శ్రీశైలంలో మీరు వెళితే చూడొచ్చు, వృద్ధ మల్లికార్జున దేవాలయం అని పక్కన ఉంటుంది. అసలు మల్లికార్జున దేవాలయం పక్కన వృద్ధ మల్లికార్జున దేవాలయం ఉంటుంది. అది మద్దితో చేసిన లింగమే. అది ఈ మల్లెల తీర్థంలో ఉండేది మొదట, అక్కడికి తరలించబడింది. ఇట్లా ఇంకా తుంగభద్ర నది స్క్రిప్ట్ గురించి చెప్పాను. రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా స్థలాలు ఉన్నాయి. అనంతగిరి అనేది మనకు తెలుసు. ఈ అనంత పద్మనాభ స్వామి అనే మూలాలు అక్కడెక్కడ కేరళలో కొన్ని లక్షల కోట్ల విలువ చేసే సంపద బయటపడింది. కానీ దాని చరిత్ర కేవలం 300 సంవత్సరాల కిందిదే. మన ఈ అనంతగిరిది మాత్రం ఈ అనంతగిరిలో ఉంది, ప్లస్ పక్కనే మంజిర దగ్గర కల్పగూరు అని ఉంది, అక్కడ కూడా అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది. ఇవి 1100 సంవత్సరాల కిందటి స్థలాలు. వీటి గురించి మాత్రం మనం తెలుసుకోవట్లేదు. ఇలా ఇంకా హైదరాబాదు నగరానికి వస్తే మాత్రం పొట్లకెర అనేది అంటే ఇప్పుడు పటాన్ చెరువు అంటున్నాం. ఈ పొట్లకెర అనేది ఒకప్పుడు రాజధాని, చాళుక్యులకి స్థానిక రాజధానిగా ఉండేది. ఇప్పుడు అది ఇక్కిసాటి పెట్టేసి దాని శిల్ప సంపద అంతా పోయింది. అఫ్కోర్స్ వీరశైవులు అప్పుడే మనకు పండితారాధ్య చరిత్రలో పాల్కురి సోమనాథుడు రాశాడు, అక్కడ 500 జైన బసదులు ఉండేవి. ఆ 500 జైన బసదుల్ని మేము వీరశైవులం చంపేశాము, వాళ్ళని ఏదర్ వీరశైవంలో కలవండి లేదంటే చచ్చిపోండి అని. అట్లా ధ్వంసం అక్కడ కూడా జరిగింది. దాని వాళ్ళ పక్కనే ఒక ఊరు ఉంది, అది ఇంకా అన్డిస్టర్బ్డ్ ఉంది. ఆ ఊరి పేరు రామేశ్వర బండ. ఒక పెద్ద బండ ఉందన్నమాట. బండ అంటే ఒక 20 ఎకరాల బండ ఉంటుంది. దాని మీద ఈ వీరశైవం ఎట్లా ధ్వంసం చేసింది జైన మతాన్ని అనే ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్న శిల్పాలు. అవి మనకి రీసెంట్గా ఒక అద్భుతమైన పద్మనాభ స్వామి విగ్రహం బయటపడింది అనేది మనకు పేపర్లో వచ్చింది, చూసాం ఫోటోతో సహా. అది అక్కడ బయటపడింది రామేశ్వర బండలో. ఆ పక్కన కూడా ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి, వాటన్నిటి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత మనకి అండర్ గ్రౌండ్ కేవ్స్ కూడా చాలా బయటపడినాయి మనకు తెలుసు. ఇంతకుముందు గోల్కొండ కోటను ఎక్కినప్పుడు అక్కడ ఒకటి గుహా మార్గం ఇక్కడి నుంచి చార్మినార్ వరకు ఉంటుంది అని చెప్తూ అక్కడ ఒక గేటు మూసేశారు.
అది అబద్ధం అని అనుకున్నాం. కానీ మనకి తవ్వకాలు విద్యారణ్య స్వామి స్కూల్లో ఉన్న ప్లేస్ పక్కన ఒకటి హోమ్ సైన్స్ కాలేజ్ ఉంది. అవి తవ్వినప్పుడు గుహలు బయటపడినాయి, అంటే సొరంగ మార్గం ఎక్కడికి ఉంది అనేది. తర్వాత చార్మినార్ ప్రాంతంలో అక్కడ ట్రిబ్యునల్ పక్కన కూడా తవ్వినప్పుడు కూడా అక్కడ కూడా సొరంగ మార్గం బయటపడింది. ఎంత దూరం పోతే అంత దూరం పోతుంది. సో అన్ని కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇది కూడా ఆర్కియాలజికల్ సైటే కదా, మరి దాని గురించి పట్టించుకోవదా? తర్వాత కోకాపేట ఇదేంది రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయింది. కానీ అక్కడ ప్రాచీన మానవుని ఆనవాళ్ళు, పెయింటింగ్స్ అవి చాలా బయటకు వచ్చిన సంగతి మనకి. మొట్టమొదటి మెగా సంవత్సరాల కింది 2000 నేపథ్యంలో ఒకసారి హైదరాబాద్ యూనివర్సిటీ చేసిన వరి ఈ సంస్థలకు పంపిస్తే అది 4150 సంవత్సరాల డేటింగ్ ఇచ్చింది. అంటే మెగాలిక్ కల్చర్ అనేది పెద్ద పెద్ద స్టోన్స్ ని వాళ్ళ సమాధుల మీద నిలబెట్టడం అనేది ఆ సంస్కృతి. హైదరాబాద్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ కేపీ రావు గారు పనిచేస్తుండేవారు. ఆయన 2006 బయలుపడిన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ 4150 సంవత్సరాల కిందటివన్నీ తెలియదు. అంటే మొట్టమొదటి రైస్ కి సంబంధించిన హస్క్, పొట్టు, ఉడక అంటాం కదా, అది కూడా అందులో నుంచి బయటపడింది. ఇంతకుముందు థీరీస్ ఏంటంటే మెగాలిథిక్ కల్చర్ అనేది 2500 సంవత్సరాల కిందది మాత్రమే అనేది ఒకటి. రెండవది రైస్ని ఉత్తర భారతదేశంలో కనిపెట్టడం జరిగింది, అది 3000 సంవత్సరాల కింద మాత్రమే అనేవి జనరల్ అసంప్షన్స్. ఈ పరిశోధనలతోటి మనకి ఆ రెండు అసంప్షన్స్ పోయినాయి. ఏంటి, మెగాలిథిక్ కల్చర్ 2500 సంవత్సరాల కిందది కాదు, ఇంకంతకంటే ఇంకొక 1500-1600 సంవత్సరాల వెనుకటిది. అంటే 4150 సంవత్సరాల కిందటిది అనేది శాస్త్రీయంగా సిసిఎంబిలో ల్యాబొరేటరీలో వచ్చిన డేటింగ్, థెర్మోలెమిసెన్స్ డేటింగ్ అని అంటారు, టిఎల్ డేటింగ్ అని అంటారు, అది నిర్ధారణ అయింది. తర్వాత ఐరన్ పీసెస్ అందులోనే దొరికినాయి కాబట్టి ఐరన్ కూడా 3000 సంవత్సరాల కిందనే కనిపెట్టినారు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 4150 సంవత్సరాల కింద కనిపెట్టారు, అది కూడా తెలంగాణలోనే అనేది కూడా నిర్ధారణ అయింది. తర్వాత రైస్ కూడా ఇక్కడ పండించేవారు అనేది కూడా నిర్ధారణ అయింది. ఇట్లా కొన్ని బేసిక్ అజంప్షన్స్ అనేవి మారిపోయినాయి హైదరాబాద్ లో జరిగిన రీసెర్చెస్ తోటి. తర్వాత గోల్కొండ మనకి తెలుసు, గోల్కొండ కుతుబ్ షాహీలు వాళ్ళతోటే వెలుగులోకి వచ్చింది అని అనుకుంటున్నాం. కుతుబ్ షాహీలు అది కూడా స్పెసిఫిక్ గా డేట్ ఇస్తున్నాం 1518లో అని. కానీ కాదు, 1000 సంవత్సరాలు అంటే ఇంకొక 500 సంవత్సరాలకు ముందు సంబంధించిన ఒక సంస్కృత శాసనం చాలా పెద్దది, ఒక రాతి శాసనం ఇటీవల బయటపడింది. దాన్ని
ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు కూడా దాన్ని చదివించి పబ్లిష్ చేయించలేదు. దాంట్లో ఏమని ఉంది అని అంటే, కాకతీయ రాజు ప్రతాపరుద్రదేవుడు అంటే వరంగల్ రాజు, ఆ దేవుడు కూడా ఆ రాజు కూడా ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఊరి విరాళాలు ఇచ్చి వెళ్ళాడు అని ఉంది. ఈనాటికి దీని వయస్సు ఒక 500 సంవత్సరాలు ఈ టెంపుల్కి. ఇది ఈ ఆంధ్రదేశం మొత్తంలో, అప్పుడు ఆంధ్రదేశం అని అన్నారు తెలంగాణ కూడా, ఈ ఆంధ్రదేశంలో అత్యంత గొప్ప టెంపుల్ అని కూడా దాంట్లో రాసి ఉంది. అంటే తిరుమల తిరుపతి కంటే ముందు ప్రశస్తమైన టెంపుల్ గోల్కొండలోనే ఉండేది అని దాంట్లో రాసి ఉంది. శాసనాధారం ఈరోజు మనం రాసుకున్నది కాదు. అట్టనే నేను తిరుమల తిరుపతిని అనుమానించట్లేదు, అవమానించట్లేదు, కానీ అంతకంటే ప్రాచీనమైన ప్రశస్తమైన స్థలాలు హైదరాబాద్ లో ఉండేవి అని మాత్రం గుర్తు చేస్తున్నాను నేను. అంటే గొల్లకొండ నిజంగా దాన్ని కట్టించిన వాళ్ళు గొల్లకొండ వాళ్ళే, దాని ప్రాశస్త్యాన్ని మొదట గుర్తించిన వాళ్ళు గొల్లకొండ వాళ్ళే అనే సంగతి అది నిజము. అట్లని కుతుబ్ షాహీ రాజులు వాళ్ళకు ఒక రాగి సనద్ కూడా రాయించారు. ఆ రాగి సనద్ను సురవరం ప్రతాప్ రెడ్డి గారు సేకరించారు. 1943లో గోల్కొండ పత్రికలో ప్రచురించారు కూడా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో అది గొల్లకొండ. మొదట గొల్లలే దాన్ని గుర్తించి దాన్ని మీద కోట కట్టించాలని సజెస్ట్ చేశారు అప్పటి రాజులకి. చాళుక్యుల కాలం దాన్ని. తర్వాత కుతుబ్ షాహీలకు కూడా రాజధాని అయింది. తర్వాత కీసర ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన స్థలం. కీసరలో మనకి ఇప్పుడు ఒక పట్టికలు ప్రత్యేకంగా కనిపించే శివలింగాలు కనిపిస్తుంటాయి. ఒక 20 అక్కడొకటి కనిపిస్తుంటాయి. నిజానికి అవి 21 కాదు, 108. విష్ణుకుండి రాజులకు ఇదొక రాజధాని. అమరావతి అని గుంటూరులో ఉన్నది కాకుండా మహబూబ్ నగర్ జిల్లాలో అమరాబాద్ అని ఒకటి ఉంది. ఈ అమరాబాద్ అనేది నిజానికి అమరావతి, అక్కడ శాసనాల్లోనే అట్లా మెన్షన్ చేయబడి ఉంది. ఈ అమరావతి వాళ్ళ రాజధాని. ఇక్కడ నల్గొండ జిల్లాలో రామన్నపేట తాలూకాలో ఇంద్రపాల నగరం అని ఉన్నది, అది కూడా వాళ్ళ రాజధాని. తర్వాత కీసర కూడా వాళ్ళ రాజధాని. ఈ కీసర రాజధానిలో ఈ 2వ మాధవవర్మ అనే రాజు 108 యుద్ధాలు చేసి అన్నిట్లలో గెలిచి ఒక్కొక్కసారి గెలిచినందుకు నిదర్శనంగా ఒక్కొక్క శివలింగాన్ని కట్టించాడు. కట్టించి శివలింగం మాత్రము ఏమంటాము రాతిని దాని చుట్టూ కట్టించిన టెంపుల్ మాత్రం ఇటుకలు తర్వాత వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కీసర గ్రామస్తులు తీసుకుపోయినారు, వాళ్ళ ఇళ్లకు వాడుకున్నారు. లింగాలు మాత్రం మిగిలినాయి. ఆ లింగాలు కూడా కావాల్సిన వాళ్ళు కొన్ని ఎత్తుకుపోయినారు, కొన్ని ఉన్నాయి. దీనికి ఇది ఎగ్జాంపుల్, ఆయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. తర్వాత తూర్పు చాళుక్యులు కూడా వాళ్ళు యుద్ధాలు విజయాలు సాధించినప్పుడు ఇదే ఎగ్జాంపుల్ పాటించారు. ఒక శివలింగాన్ని ఒక శివాలయాన్ని కట్టించడం అనేది ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు తర్వాత వాళ్ళు చాళుక్య రాజు. అట్లా ఎగ్జాంపుల్ సెట్ చేసిన సంస్కృతి. అయితే అక్కడ ఇప్పటికీ 1-2 శాసనాలు మాత్రమే దొరికినాయి కీసరలో, కానీ ఇంకా చాలా శాసనాలు ఉన్నాయి అని పరబ్రహ్మ శాస్త్రి గారు, ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లోని ఎపిగ్రఫీ వింగ్కి డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఫలానా చోట్ల ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు అని అంటే ఒకరు చూస్తే ఒక నిధికి సంబంధించిన శాసనం ఉంది అని అపప్రథ వచ్చింది. నిజానికి అట్లాంటిది కాదు, వేరే శాసనాలు అవి. కంప్లీట్ సర్వే ఎవరు చేయలేరు. అక్కడ చేసినంత వారికి ఒక అంతఃపురం బయటపడింది, ఒక పెద్ద టెంపుల్ బయటపడింది, ఒక యజ్ఞవాడిగా బయటపడింది. ఇన్ని రకాల స్థలాలు అక్కడ ఉన్నాయి. వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తర్వాత లాస్ట్ గా చైతన్యపురి శాసన గురించి చెప్పుకున్నాం. కొత్తపేటలో దిక్షునగర్ పక్కన కొత్తపేట ఉంది, అక్కడ చైతన్యపురి ఉంది. ఆ చైతన్యపురిలో కొసగుండ్ల నరసింహస్వామి టెంపుల్ అని ఉంది. నిజానికి అది నరసింహస్వామి టెంపుల్ కాదు, అది బౌద్ధ స్థలం. ఆ బౌద్ధ విహారము అని, ఆ విహారానికి మొట్టమొదటి విష్ణుకుండి రాజు గోవిందవర్మ ఆ విహారాన్ని కట్టించాడని అక్కడ శాసనంలో ఉంది. అది ఒక శాసనం. ఇంకొక శాసనం ఆ కొసగి ఉంది, రాతి కొసగి ఉంది. అది సేకరించడం సాధ్యం కాలేదు. సార్ వాళ్ళు వెళ్ళారు, నేను ప్రొఫెసర్ తిరుమలరావు గారు వెళ్ళారు. మేము ఎక్కలేకపోయాము. మరి అప్పుడు ఎట్లయితే అక్కడ శాసనం ఏదో తెలియదు. అయినా కూడా దాని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళి దాన్ని చదువుతామని మైసూర్ ఎపిగ్రఫీ శాఖ వాళ్ళు తీసుకెళ్లారు. అది చదవలేదు, పబ్లిష్ చేయలేదు. ఇలా చాలా చెప్పుకోవచ్చు. ప్రస్తావించుకున్నాం కాబట్టి మళ్ళీ పంచలేదు. తర్వాత జెమ్స్ కు సంబంధించి కూడా అనేవి చాలా కూలంకషంగా చర్చించాడు ఆయన. 1213,
1293 ప్రాంతంలో తెలంగాణకు వచ్చాడు ఆయన. ఆయన వచ్చి ఇక్కడ జెమ్స్ ని తెలంగాణ డైమండ్స్ ని తెలంగాణ వాళ్ళు ఎలా సేకరించేవారు అని ఒక డీటెయిల్ నోట్ రాశారు. మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవులో వ్యాలీస్ లో జెమ్స్ ఉండేవాట, వజ్రాలు ఉండేవాట. ఆ వజ్రాలు సేకరించడానికి గాను ఆ సేకర్తలు మాంసం ముక్కలను ఇట్లా చీలికలుగా చీరి ఆ లోయల్లోకి విసిరే వాళ్ళంట. ఆ విసిరితే ఆ మాంసం ముక్కలు గద్దలు ఎత్తుకపోయేవాట. అవి తిని మాంసం ముక్క అరిగిపోతుంది, వజ్రం అరగదు కదా. అవి షిక్ వేస్తే ఆ నెట్స్ లోకి వెళ్ళి వీళ్ళు ఆ షిక్ లో నుంచి వజ్రాలు ఎత్తుకొని వచ్చేవాట. ఓపిక లేని వారేమో ఆ గదలు వేసి వాళ్ళు అని చాలా డీటెయిల్ గా నోట్స్ రాశారు ఆయన. 1293లో 720 సంవత్సరాల కింద. ఇట్లా చాలా ఆ సైన్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేయట్లేదు, మనము దాని విలువ కూడా మనకు తెలియదు. వాడు కూడా వచ్చాడు వజ్రాలు అవ్వకుండానండి డిపిఎస్. వాళ్ళకి తెలుస్తుంది చరిత్ర, మన తెలంగాణ ఘన చరిత్ర మనకి తెలియట్లేదు. సో ఇలా తెలుసుకోవాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి. నేను మీ ఒక 30-40 మాత్రమే పరిచయం చేశాను ఈ స్థలాలు. సో థ్యాంక్ యూ. లింగం ఉంది, నాకు చరిత్ర ఉంది, కౌకుంటే బయటికి వెళ్తే తెలుస్తుంది. దాని మీద ఏమైనా మీరు కథ చేసిన ఎందుకంటే లింగం పెద్దగా అవుతా ఉంది, అది చిన్నగా ఉంది యాక్చువల్గా, అది పెద్దగా అవుతా ఉంది. దాని పక్కనే ఇంకోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా నా ఆయన పక్కనే ఉంటుంది కాబట్టి. అయితే దాని మీద ఏమైనా చరిత్ర ఉందా, దాని రాయలు కట్టిరు అంటే రాజస్వామి వాళ్ళు కట్టిరు చెప్పాలని చెప్పి కానీ రాజస్వామి కాదు. మీకు పక్కనే పెద్ద ఆదిరాల, చిన్న ఆదిరాల, తర్వాత మత్స్యగిరి అని ఒక ప్లేస్ ఉంది, మీకు ఐడియా ఉందా? ఆ మత్స్యగిరిలో ఒక 2 శాసనాలు ఉన్నాయి. అక్కడ 2 కూడా కాదు, 3 శాసనాలు ఉన్నాయి. పక్క పక్కన ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకటి కన్సిడర్ చేస్తే రెండవది లేదా ఆ శాసనాల్లో రాసి ఉంది ఏమని అంటే వెలమరాజులు అంటే రాచకొండ దేవరకొండ పాలించిన వెలమరాజులు ఈ చుట్టుపక్కల 50 అంటే వాళ్ళు వాడిన మాట 40 మైళ్ళ రేడియస్ లో 40 దేవాలయాలు 40 కోటగోడలు కట్టించామని రాసుకున్నారు వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ నిదర్శనము వాటిని రామేశ్వరము అని అంటే వాళ్ళు రాముడు అక్కడ శివలింగం ఉంటుంది. ఈ ట్రెడిషన్ అనేది విష్ణుకుండిల కాలం నుంచి వస్తున్నది. అంటే ప్రజల్ని వేరు చేయకుండా అన్ని మతాలు మనమే అని చెప్పడానికి గాను రామలింగేశ్వరం అని ఒక మాట పుట్టించారు. రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అని అర్థం. అంటే ఇటు రామ వైష్ణవ మతం మనదే అనుకుంటాడు, శివుడు కూడా శైవ మతస్థుడు కూడా మనదే అనుకుంటాడు అనమాట. అట్లాంటివి ఈ వెలమ రాజులు కట్టించినట్టే 14-15 శతాబ్దాల్లో కట్టించిన దేవాలయాలు అవి అని మత్స్యగిరిలో ఉంది. మీకు నేను 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదా అని అనడానికి నిదర్శనం ఒకటి ఏంటంటే మనకి ఈజిప్టులో తర్వాత లిబియాలో ఈ సమాధులు ఏమన్నా వాటిని సమాధులు బయటపడి కదా, దాన్ని తగ్గుతూ ఉంటే దేవగాడిని తగ్గుతూ ఉంటే ఈ కరెంటు వైర్ ఉంటుంది కదా రాగిది, ఆ రాగి వైరు ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి ఇంకొక దానికి కనెక్షన్ ఇస్తూ ఉంది అన్నమాట. సో దాన్ని మోడర్న్ బల్బ్ అంటించి చూస్తే అది వెలిగింది, అంటే ఇది బ్యాటరీ అన్నమాట. సో కరెంటు ఉన్నది అప్పుడు ఉంది 5000 సంవత్సరాల కింద అనడానికి అదొక నిదర్శనం. అంటే ఇది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, నేనేం టెస్ట్ చేయలేదు, పేపర్లో వచ్చి నీకు చెప్తాను. ఒకటి. రెండవది భోజ కథలు చాలా ఫేమస్. ఆ భోజ కథలో ఏమని చెప్తారంటే ఆయన ద్వారం ముందు 2 ద్వారపాలకులు ఉంచేవాళ్ళ, వాళ్ళకి నీళ్లు ఆహారం ఇట్లాంటి ఏమి అవసరం లేదంట, ఓన్లీ ఇంధనం మాత్రమే పోసేవాళ్ళట. అవి ఎప్పుడు పనిచేసేవే అంట, అంటే ఎవరు రాకుండా అడ్డుకునేవాడు. అంటే అవి సంథింగ్ లైక్ రోబోస్ అన్నమాట. అట్లాంటి యంత్రపు మనుషులను ద్వారపాలకులుగా పెట్టుకున్నాడు పోయేలాగా అని చరిత్రలో కథనం. సో రోబో సిస్టమ్ అని ఎలక్ట్రిసిటీ అనే అసమానత ఒకటి. ఇక మూడవది మనకి మంథని అని కరీంనగర్ జిల్లాలో ఉంది. దానికి అపోజిట్ లో గోదావరికి యువతల మంథని ఉంటుంది. అవతల అది మనకు సంచారం లేదో తెలియదు కానీ అక్కడి ప్రజలు విలుగా ఉపయోగిస్తూ ఉంటారు. దాని పేరు లంచమాడు. అక్కడ ఈ రుద్రమదేవి కాలం వరకు కూడా కట్టించిన గుహాలయాలు ఉన్నాయి. అంటే గుట్ట లోపలికి తగిన ఆలయాలు, లోపలికి తప్పుడు గంటలు ఆలయాలుగా నిర్మిస్తారన్నమాట. అయితే అక్కడ మీరు చూస్తే కనుక ఏం కనిపిస్తుంది అంటే ఒక కరువు అర్ధచంద్రాకారంలో లోపలికి ఒక గుహ కనిపిస్తుంది. ఏది టెంపుల్ అవుటర్ నుంచి,
అంతా గుహకు సంబంధించి గుహ అవి చేసిన టెంపుల్సే, కానీ అవతలం కూడా కనిపిస్తుంది. ఇంకా తర్వాత పైకి లైట్ ఉంటుంది చూడండి, అట్లాంటి వెంటిలేటర్స్ కూడా ఉంటాయి. లోపల వారికి లైట్ అంటే ఒక పాలిష్డ్ మెటల్ షీట్ తయారు చేస్తారన్నమాట. సూర్యుడు ఎట్లెట్లా వస్తూ ఉంటే ఆ మెటల్ షీట్ ని అట్లా తిప్పుతారు. సో దానివల్ల సూర్యకిరణాలు దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి లోపలికి వెళ్తాయి. లోపలికి కాంతి ప్రసరిస్తుంది అన్నమాట, పక్కన లైట్ ప్రసరిస్తుంది. అట్లా లైట్ ప్రసరించే సిస్టమ్ ఇక్కడ ఈ నేను చెప్పిన మందికి అపోజిట్ లో అక్కడ ఉంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంటే మనం పట్టించలేదు, ఇప్పుడు ఉన్నాయి అక్కడ మనం పట్టించుకోవట్లేదు. ప్రొటెక్ట్ చేయవలసిన సైట్. తర్వాత అజంతాలో ఇదే సిస్టమ్ వాడారు. అజంతా గుహలు తెలుసు కదా మీకు, 2000 సంవత్సరాల కింద. నేను చెప్పిన 2000 సంవత్సరాలే. సో 2000 సంవత్సరాల కింద ఎలక్ట్రిసిటీని లేదా లైట్ ని ఎట్లా వాడేవారు అని చెప్పడానికి ఇంకో నిదర్శన. ఇంతకు మించి కరెంట్ ప్రొడక్షన్ అనేది నేను చెప్పలేదు. ఇది అవును అవును, అది కూడా ఇట్లా ప్రతిఫలీకరణ సిస్టమే. అయితే అది మరీ జామెట్రికల్ ఉందన్నమాట. నేను అసలు మరీ పూర్గా చెప్పలేకపోతున్నాను, కానీ ఒక తెలంగాణ సైంటిస్ట్ దాన్ని ఛేదించాడు కూడా, చెప్పాడు. ఆ రేఖలు గీసి సూర్యకాంతి అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రిఫ్లెక్షన్ ఇటు పడుతుంది అంటే డైమండ్ సిస్టమ్ అన్నమాట. డైమండ్ ఉంటుంది చూడండి, డైమండ్ ఎట్లా ఉంటుంది అది రైట్, అట్లా సార్ వాళ్ళు చెప్పాలి. అది ఆక్టాగోనల్ మరి లేకపోతే నక్షత్రాకారపు లైనింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అటు నుంచి ఇటు రిఫ్లెక్ట్ అయ్యి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఎటు నుంచి సూర్యరశ్మి 23.5 degrees రేడియస్ లో తిరుగుతుంటుంది. అది ఎట్లా తిరిగితే అట్లా తిరిగేటట్టు సెట్ చేస్తారు అన్నట్టు ఆ స్తంభాలకి. అది ఒకటి చేశారు. అది నేను పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నాను, కానీ అది కూడా సైన్సే.